క్రీస్తునందున ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తునామమున మీకందరికీ మా ప్రేమ వందనములు, శుభములు. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారా? మీరందరూ బాగున్నారని తలంచచ్చు, బాగుండాలని కోరుకొనచ్చు. మీ అందరి నిమిత్తమై ప్రార్థనలు చేయుచున్నామని తెలియచేయడానికి సంతోషిస్తున్నాం ప్రియులారా. ఈ దినమన్నా కార్యక్రమంలో భాగంగా అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చాను, కానీ పిరిగితనం గల ఆత్మను ఇయ్యలేదు. క్రీస్తునందున ప్రియులరా, ఈ లేఖన భాగంలో దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనము బాప్తిసం తీసుకుని ఆత్మతో నింపబడినటువంటి మనము సంపూర్తిగా పొంగి పొర్లే అనుభవంలోనికి రావాలని జ్ఞాపకం చేయబడుతున్నాం ప్రియులరా. తర్వాత అపోస్తలుడైన పౌలు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈ హేతు చేత నా హస్తనిక్షేపణం వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వరింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను అంటాడు. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి కృపావరం ఏదైతే ఉందో దానిని కనిపెట్టి గుర్తించి దేవుని యొక్క నామ మహిమార్థమై ఆ యొక్క కృపావరాన్ని ఉపయోగించాల్సిందిగా, దాన్ని ప్రజ్వలింప చేయవలసినదిగా నీకు జ్ఞాపకం చేస్తున్నానని అంటున్నాడు ప్రియులరా. కాబట్టి మరి ఎందుకు ఆ విధంగా చెప్తున్నాడంటే, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చిన, కానీ పిరికితనం కలిగినటువంటి ఆత్మను ఇయ్యలేదు ప్రియులరా. కాబట్టి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆత్మ శక్తి కలిగినటువంటి ఆత్మ. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆత్మ ద్వారా మనము ప్రేమించే వారంగా, ఇతరులను జ్ఞాపకం చేసుకునే వారంగా ఉంటాం. వారి యొక్క కష్ట దుఃఖ సమయాల్లో వారిని ఓదార్చే వారంగా ఉంటాం. తగినటువంటి సహాయాన్ని అందించే వారంగా ఉంటాము. అలాగే ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి ప్రియులరా. ఆ జ్ఞానేంద్రియాలన్నింటినీ కూడా 5 మనము నిగ్రహించుకొని మరి ముందుకు సాగే వారంగా ఉంటాము. మరి అటువంటి ఆత్మనే దేవుడు మనకు ఇచ్చాడు, కానీ పిరికితనం కలిగినటువంటి ఆత్మను ఇయ్యలేదు ప్రియులరా. కాబట్టి దేనికి కూడా మరి భయపడకూడదు, పిరికితనాన్ని కలిగి ఉండకూడదని మనము జ్ఞాపకం చేయబడుతున్నాము. పిరికితనం కలిగి ఉండకుండా అదేమవుతుందో, ఇదేమవుతుందో, అట్లేమవుతుందో, ఇట్లేమవుతుందో, అట్లా చేస్తే ఏమవుతుందో, ఇట్లా చేస్తే ఏమవుతుందో అని మరి దేవుని చిత్తానికి తగిన రీతిగా చేస్తూ కూడా భయపడే వారంగా మనము ఉండకూడదు ప్రియులారా. దేవుని చిత్తం కానిది ఏది కూడా మనము చేయకూడదు. మనస్సాక్షి గద్దించే విషయాలు ఏవి కూడా చేయకూడదు. దేవుని యొక్క వాక్యానికి విరోధమైనటువంటివి ఏవి కూడా చేయకూడదు. దేవునికి వాక్యానికి విరోధమైనటువంటి మాటలు ఏవి కూడా మాట్లాడకూడదు. ఎప్పుడు కూడా ఎవరిని కూడా ద్వేషించకూడదు, దూషించకూడదు, హేళన చేయకూడదు, ఎగతాళి చేయకూడదు. దేవుని యొక్క కృపలో మనము భద్రపరచబడినటువంటి వారంగా ఉంటూ మన యొక్క మనస్సాక్షిని జాగ్రత్తగా కాపాడుకుంటూ విశ్వాసాన్ని మనల్ని కట్టుకుంటూ మనము జీవించబద్ధులమై ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి మరి అగ్నిలో నుండి లాగినట్లు కొంతమందినైనా లాగమని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మరి భక్తిహీనులైనటువంటి వారు ఉన్నారు. వారి యొక్క గుంపులో మనము చేరకుండా మరి మనము మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగవలసినటువంటి వారంగా ఉంటున్నాం. దేవుని చిత్తాన్ని ఎరగవలసినటువంటి వారంగా ఉంటున్నాం. పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడి ముందుకు సాగవలసినటువంటి వారంగా ఉంటున్నాం. పరలోకాన్ని తప్పించుకునే వారంగా ఉండకూడదు ప్రియులారా. కాబట్టి ప్రభుని ఆశ్రయించి మార్గమైనటువంటి యేసునందు విశ్వాసం ఉంచి ముందుకు సాగాలని దేవుని చేత హెచ్చరిక చేయబడుతూ ముగిస్తున్నాను. దేవుడి ఈ మాటలు దీవించును గాక. ప్రేమగల ప్రభువా, పరలోకమందున మా తండ్రి, జీవాధిపతి, వెలుగైన దేవా, స్తుతికి పాత్రుడా, స్తోత్రారుడా, మాలో మీరు ఉంచినటువంటి మరి ఆత్మవరాలను మేము నిర్లక్ష్యం చేయకుండా తండ్రి ప్రజ్వలింపజేసుకోవడానికి సహాయం తెచ్చండి. ఎవరెవరు ఎటువంటి కృపావరాలు కలిగి ఉన్నారో తండ్రి, ఆ కృపావరాలన్నింటినీ కూడా మీ నామహిమార్థమై వాడుకోవడానికి సహాయం తెచ్చేయండి. ఎందుకంటే మీరు మాకు శక్తియు ప్రేమ ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మనిచ్చి ఉన్నారు. పిరికితనం కలిగినటువంటి ఆత్మనే లేదు ప్రభా. మరి లోకస్తుల వలెనైనా మరి
తండ్రి మరి కేకలు వేయక తండ్రి లోకస్తుల వలె తండ్రి నైనా మరి మేము ముందుకు సాగక నేను మా యొక్క విశ్వాసాన్ని కాపాడుకొని జీవించుటకు సాయం దయచేయండి. మీ చిత్తాన్ని చేసేవారిగా మమ్మల్ని మార్చండి తండ్రి. మీ చిత్తం మీ యొక్క స్వరూపము క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు, మీరు ఏ పని చేస్తే ఆ పని మేము చేయగలుగుటకు సాయం దయచేయండి. మీరు ఏది చేయకపోతే అది మేము చేయకుండా ఉండటకు సాయం దయచేయండి. కనికరంతో నింపి కార్యం జరిగించిన నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించమని చెప్పినావు ప్రభు. ఆ విధంగా తండ్రినైనా మేము మాలో ఉన్నటువంటి వరాలను ఇతరుల కొరకు శ్రేయస్సు కొరకు ఉపయోగపడులాగున నేను సాతాను కలిగించి అడ్డంకులన్నింటినీ తొలగించి కృపదయ చేసి నడిపించుదురని మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ నేను మరి తండ్రి మనుషులు పలికే వ్యర్థమైనటువంటి మాటలను మా మనసులో ఉంచుకోకుండా తండ్రి నేను మేము మీ కొరకు జీవించుతూ మోకరించి ప్రార్థన చేసే అనుభవంలోనికి మమ్మల్ని తయారు చేదురని నేను మరి విజ్ఞాపనకర్తలుగా మమ్మల్ని మార్చుదురని సహాయం దయచేదురని యేసునామమున వేడుకొని ప్రార్థన చేసి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ ఆల్ అబాండెంట్లీ.